వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఈ వీడియోలో నివేదికలు సూచీలు విడుదల చేసే సంస్థల గురించి డీటెయిల్గానైతే డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇందులో డిస్కస్ చేసే సంస్థలు అదేవిధంగా రిపోర్ట్సు ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు, అదేవిధంగా మనకి స్టార్టింగ్లో ఉన్న సంస్థ నుండి చివరి సంస్థ వరకు డీటెయిల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూసినట్లయితే ఫస్ట్ సంస్థ చూడండి, మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ. దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ IOL అంటారు షార్ట్ ఫామ్లో. దీన్ని 1919 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉన్నాయి. ఇది నివేదికలు చూసినట్లయితే మనకి ఏమేమి రిపోర్ట్స్ విడుదల చేస్తుందంటే ప్రపంచ సామాజిక రక్షణ నివేదిక, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్టు, నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్, ఏదైతే మనకి ప్రపంచ వేతన నివేదికను కూడా ఇది విడుదల చేయడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ తెలుగు మీడియంలో కూడా మీకు అందించడం అయితే జరిగింది ట్రాన్స్లేషన్. మీరు తప్పకుండా మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏమంటాడంటే ఇక్కడ వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఈ విధంగా తెలుగులో జస్ట్ ట్రాన్స్లేషన్ చేసి ఉంటుంది. కాబట్టి అన్ని వర్డ్స్ కూడా మనకి ట్రాన్స్లేషన్లో అవైలబుల్గా ఉండవు. ఎగ్జామినేషన్లో కూడా డైరెక్ట్ వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ను విడుదల చేసే సంస్థ ఏది అంటాడు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఇక్కడ చూడండి, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అని ఉంది. అంటే ప్రపంచ సామాజిక రక్షణ నివేదిక. ఇది తెలుగులోకి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, కంప్లీట్గా ఆ వర్డ్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ పైన కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మీకు తెలుగులో ఉంటే ప్రాబ్లం లేదు, ఈ విధంగా ట్రాన్స్లేషన్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇంగ్లీష్లో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికైతే రెడీగానైతే ఉండండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. దీన్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు. షార్ట్ నేమ్లో వచ్చేసి మనకి విపో అంటారు. దీన్ని విపో అనడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దీని యొక్క మాతృ సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని యొక్క మాతృ సంస్థ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో పనిచేయడం జరుగుతుంది. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రపంచ మేధో సంపత్తి నివేదికను సూచీని విడుదల చేయడం జరుగుతుంది. రైట్, మనకి ప్రపంచ ఇన్నోవేషన్ అంటే మేధో సంపత్తి సూచీని విడుదల చేసే సంస్థ ఏది అంటే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. ఇది కార్నెల్ విశ్వవిద్యాలయం, నెక్స్ట్ అదేవిధంగా ఇన్సీడ్ ఫ్రాన్స్ సంస్థ రెండు కలిపి ఈ ప్రపంచ మేధో సంపత్తి సంస్థచే ప్రచురింపబడతాయి. ఇవి మనకి ఇంపార్టెంటు. ప్రపంచ మేధో సంపత్తి సూచికని ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ ఏది అంటే మనకి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. దీన్ని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రపంచ బ్యాంక్ వచ్చేసి మనకి మొత్తం ప్రపంచ బ్యాంక్ అంటే 5 సంస్థలను కలిపి మనం ప్రపంచ బ్యాంక్గా తీసుకుంటాం. ఇందులో మనకి IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక భాగము. ఇది ఏం చేస్తుందంటే మనకి డెవలపింగ్ కోసము, కంట్రీస్ అభివృద్ధి కోసము లోన్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది ఏవైతే పూర్ డెవలపింగ్ కంట్రీ ఏదైతే ఉందో దానికి డెవలప్మెంట్ కోసము లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ MIGA మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఇది కంప్లీట్గా ఏంటంటే క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కోసం దీన్నైతే ఈ సంస్థ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ IFC చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సంస్థ. నెక్స్ట్ ICSID ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్. ఏవైతే మనకి రెండు దేశాల మధ్య
ఏవైతే ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూట్ వచ్చినప్పుడు మనకి వాటి మధ్యన డిస్ట్రిబ్యూట్స్ అంటే మనకి వచ్చినప్పుడు వాటిని సెటిల్ చేయడం కోసం ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ICSID అనే సంస్థ. ఈ 5 సంస్థలు కలిపితేనే మనకి ప్రపంచ బ్యాంక్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బ్యాంకులో మనకి ఈ 5 సంస్థలు కలిపితే ప్రపంచ బ్యాంక్ అవుతుంది. ఈ 5 సంస్థలు కూడా 5 మనకి డిఫరెంట్ కేటగిరీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏ విధంగా నివేదికలను విడుదల చేస్తుంది అంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నివేదికను, నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ అభివృద్ధి నివేదికను, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, నెక్స్ట్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్, ఈ 3 నివేదికలను వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని 1975 సంవత్సరంలో స్థాపించారు. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది నివేదిక చూసినట్లయితే మనకి రిపోర్ట్ చూసినట్లయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. గ్లోబల్ హంగర్ నెక్స్ట్ ఇండెక్స్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవా, స్విట్జర్లాండ్, జెనీవాలోని మనకి కోలోని ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ పోటీతత్వ నివేదికలు చూసినట్లయితే రిపోర్ట్స్ చూసినట్లయితే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని WEF అంటారు. ఏమంటారు మనకి WEF అని షార్ట్ నేమ్లో పిలవడం జరుగుతుంది. ఇది ప్రపంచ పోటీతత్వ నివేదిక, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్టు, నెక్స్ట్ అదేవిధంగా ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్టు, నెక్స్ట్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్టు, నెక్స్ట్ ద గ్లోబల్ రిస్క్ రిపోర్టు, నెక్స్ట్ గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్. ఏవైతే మనకి 5 నివేదికలు ఉన్నాయో ఈ 5 నివేదికలను మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు కంటిన్యూషన్గా చూసినట్లయితే ఇక్కడ ఫారెస్టింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్, నెక్స్ట్ సమర్థవంతమైన శక్తి ప్రవర్తనను ప్రోత్సహించడము, గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను కూడా ఈ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవన్నీ నివేదికలను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కొలంబియా విశ్వవిద్యాలయంతో కూడా కలిసి ఇది కొన్ని నివేదికలను విడుదల చేయడం జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదికతో పాటు యేల్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయాల చేత ఇవన్నీ నివేదికలు మనకి ఏదైతే ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిపి ఇది ఏం చేస్తుంది, యేల్ అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీ, ఈ 3 కొలంబియా యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, ప్రపంచ మనకి ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ 3 సంస్థలు కలిపి ఇవన్నీ రిపోర్ట్స్ను ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC USAలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అనేది 189 దేశాలతో కూడిన సంస్థ. నివేదికలు చూసినట్లయితే మనకి రిపోర్ట్స్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ విడుదల చేస్తుంది, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, నెక్స్ట్ ఆర్థిక మానిటర్ అంటే మనకి ఫిస్కల్ మానిటర్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని UNDP అని షార్ట్ నేమ్లో పిలుస్తాం. మనకి ఇంపార్టెంట్ సంస్థ. ఇది న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్, స్థాపించారు 1965లో స్థాపించడం జరిగింది. ఇది దేశాల యొక్క స్థిరమైన అభివృద్ధి ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం మరియు అసమానతలను తగ్గించడం కోసం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క నివేదికలు అదేవిధంగా సూచి చూసినట్లయితే మానవ అభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, నెక్స్ట్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇక్కడ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నెక్స్ట్ లింగ అసమానత సూచిక మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి లింగ అసమానత సూచిని విడుదల చేసే సంస్థ ఏది? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దీన్ని FATF అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. FATF అనేది ఒక మనీ లాండరింగ్ మరియు
టెర్రరిస్టు ఫైనాన్స్కి వ్యతిరేకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి విధి విధానాలను అభివృద్ధి చేయడం మరియు అదేవిధంగా ప్రోత్సహించే ఒక స్వతంత్ర అంతర్ప్రభుత్వ సంస్థ. ఏంటి మనకి ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి టెర్రరిస్ట్కి ఫైనాన్సింగ్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి నెక్స్ట్ దానికి సంబంధించి విధానాలను అభివృద్ధి చేయడం కోసం ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఇదొక స్వతంత్ర సంస్థ. దీనికి సంబంధించి అదేవిధంగా ఏదైతే మనకి బ్లాక్ మనీ నల్లధనం ఏదైతే ఉందో దీన్ని ఒక చట్టపరమైన మనీగా మార్చడం కోసం కూడా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇదొక నివేదికను విడుదల చేస్తుంది. గ్లోబల్ మనీ లాండరింగ్ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, దీని హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉన్నాయి. 1966 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ అనేది ఏదైతే మనకి ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ని ఇది విడుదల చేయడం జరుగుతుంది. ఇది యాన్యువల్ పబ్లికేషన్ అన్నమాట. బ్యాంకుకు సంబంధించి ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి జర్మన్ వాచ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బాన్ జర్మనీలో ఉన్నాయి. దీని యొక్క సూచి చూసినట్లయితే వాతావరణ మార్పు పనితీరు సూచికను విడుదల చేయడం జరుగుతుంది. ఇది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది జర్మనీ వాచ్. ఇది 2005 నుండి ఏటా జర్మన్ వాచ్ ద్వారా ప్రచురింపబడుతుంది. వాతావరణ మార్పు మరియు పనితీరు సూచిక వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ట్రాక్ చేస్తుంది. ఇది స్వతంత్ర పర్యవేక్షణ సాధనంగా అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలు ఏవైతే వాతావరణ మార్పులు కావచ్చు లేదంటే రాజకీయాల కోసం ఏదైతే దేశాలు తీసుకుంటున్న ప్రత్యామ్నాయాల పారదర్శకతను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఇది మనకి జర్మన్ వాచ్ ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను విడుదల చేస్తున్న సంస్థ ఏది అంటే జర్మన్ వాచ్. ఇది 2005 సంవత్సరం నుండి పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చూసినట్లయితే ఇది IAEA అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్ట్రియాలో ఉంది. దీన్ని జూలై 29, 1957 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఏదైతే అణువాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాంతియుతంగా ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే సైనిక ప్రయోజనాల కోసం వినియోగించాలని చెప్పేసి వినియోగాన్ని నిరోధించడాన్ని ప్రయత్నిస్తుంది. ఏంటి మనకి ఈ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది అణుశక్తి ఏదైతే ఉందో దాన్ని మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శాంతియుతంగా ఉపయోగించి ప్రోత్సహించడానికి నెక్స్ట్ ఏదైనా సైనిక ప్రయోజనం ఏదైతే అణువాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైనికంగా ఉపయోగించకుండా వేరే దేశం పైన ఉపయోగించకుండా ఇది నిరోధించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇది నివేదికలు చూసినట్లయితే మనకి సాంకేతిక సహకార నివేదికను టెక్నికల్ అండ్ కోఆపరేషన్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ రివ్యూను విడుదల చేయడం జరుగుతుంది. 2 నివేదికలు. నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ దీని యొక్క ప్రధాన కార్యాలయం గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. ఇది నివేదికలు చూసినట్లయితే లివింగ్ ప్లానెట్ నివేదిక, నెక్స్ట్ లివింగ్ ప్లానెట్ రిపోర్టు, ఎనర్జీ నివేదిక ద ఎనర్జీ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. నివేదిక చూసినట్లయితే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ దీన్ని ఒపెక్ అని చదువుతాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఇది వరల్డ్ ఆయిల్ అవుట్లుక్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఇది మనకి యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. ఇది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. వరల్డ్ హ్యాపీనెస్ ప్రపంచ మనకి హ్యాపీనెస్ రిపోర్ట్ని విడుదల చేయడం jరుగుతుంది. విడుదల చేసే సంస్థ ఏదంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెర్లిన్ జర్మనీలో ఉంది. ఇది గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే
ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని యొక్క నినాదం చూసినట్లయితే ఇక్కడ ఫియాట్ పానిస్ అనమాట, రొట్టె ఉండనివ్వండి అనేది దీని యొక్క నినాదం. ఇక్కడ ఫియాట్ పానిస్ అనేది లెట్ దేర్ బి ఏ బ్రెడ్ అని చెప్పేసి అంటున్నాడు, దీని యొక్క నినాదం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రధాన కార్యాలయం చూసినట్లయితే రోమ్, ఇటలీ. ఇది FAO ఏదైతే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క సంస్థ, ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ. ఇది ప్రపంచ అడవుల స్థితి, ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అనే నేచర్ అనే సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. ఏమేమి నివేదికలు విడుదల చేస్తుందంటే, ఏవైతే మనకి రెడ్ లిస్ట్ ఆఫ్ ది థ్రెటెడ్ స్పైసెస్, మనకి అంతరించిపోతున్న జాతుల గురించి ఇది ఒక లిస్టును అందించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గ్రీన్ లిస్ట్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వ్డ్ ఏరియా, ఏదైతే మనకి సంరక్షించబడిన ప్రాంతాల యొక్క లిస్ట్ను, గ్రీన్ లిస్ట్ను ఇది విడుదల చేయడం జరుగుతుంది. అంతరించిపోతున్న జాతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెడ్ లిస్ట్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏవైతే రక్షించబడాల్సిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రీన్ లిస్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. సంస్థ పేరు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇది సూచికను విడుదల చేయడం జరుగుతుంది, సూచిని విడుదల చేస్తుంది, ఇండెక్స్ని. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, USA. ఇది మేధో సంపత్తి IP ఇండెక్స్ను విడుదల చేస్తుంది. ఏంటి మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని విడుదల చేస్తుంది. దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఇండెక్స్ సూచిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే హెరిటేజ్ ఫౌండేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ఇది ది ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ అనే హెరిటేజ్ ఫౌండేషన్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా 1995లో రూపొందించబడిన వార్షిక సూచిక మరియు అదేవిధంగా ర్యాంకింగ్. ఇది ది ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ అనేది ది హెరిటేజ్ ఫౌండేషన్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా దీనిని 1995 నుండి విడుదల చేస్తున్నారు. ఈ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఏంటి మనకి ద ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ అనే ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి, సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది నివేదికలు చూసినట్లయితే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్, నెక్స్ట్ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు, నెక్స్ట్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్, ఏదైతే అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల యొక్క నివేదిక, వాణిజ్య అభివృద్ధి నివేదిక, ప్రపంచ పెట్టుబడి నివేదికలను మనకి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యాలో ఉంది. నివేదికలు చూసినట్లయితే యాక్షన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ, గాలి నాణ్యత పైన చర్యలు అనే నివేదికను, నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, ఉద్గారాల యొక్క ఏదైతే మనకి గ్యాప్ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. దీన్ని షార్ట్ నేమ్లో యునెస్కో అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. యునెస్కో అంటే ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది యునెస్కో అనేది విద్య, సైన్స్ మరియు సంస్కృతి అభివృద్ధి కోసం రూపొందించబడిన సంస్థ. దీని యొక్క నివేదికలు అదేవిధంగా సూచీలు చూసినట్లయితే గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లింగ సమానత్వ సూచిక, జెండర్ ప్రయారిటీ ఇండెక్స్ను
ఇది విడుదల చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క సూచన విడుదల చేస్తుంది. యునెస్కో సైన్స్ రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇండెక్స్ వచ్చేసి లింగ సమానత్వ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి జనాభా నిధి, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, UNFPA అంటాము. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. దీని యొక్క నివేదిక చూసినట్లయితే ప్రపంచ జనాభా నివేదిక, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ UN హ్యాబిటాట్, యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్, దీన్ని UN హ్యాబిటాట్ అని పిలవడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యాలో ఉంది. ఇది ప్రపంచ నగరాల నివేదికను విడుదల చేస్తుంది. వరల్డ్ సిటీస్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ నివేదిక ప్రధానంగా పట్టణీకరణ, ప్రపంచీకరణ, ఏదైతే మనకి స్మార్ట్ సిటీస్, పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలకు మొదలగున వాటి గురించి ఇది రిపోర్ట్స్ను అందించడం జరుగుతుంది. ప్రపంచ నగరాల నివేదికను విడుదల చేసే సంస్థ మనకి యునైటెడ్ నేషన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి, ఏదైతే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అంటాం, దీన్ని యూనిసెఫ్ అని పిలవడం జరుగుతుంది షార్ట్ నేమ్లో. దీని యొక్క మనకి ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసినట్లయితే న్యూయార్క్లో ఉంది. ఇది మనకి ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ అనేది ఏదైతే ఇక్కడ చూడండి నివేదిక, ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ అనే నివేదిక, ఇది వార్షిక నివేదికను విడుదల చేయడం జరుగుతుంది యూనిసెఫ్ అనే సంస్థ. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, యునిడో అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. దీని యొక్క నివేదిక చూసినట్లయితే పారిశ్రామిక అభివృద్ధి నివేదిక, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, మనకి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్కి సంబంధించి సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. దీని యొక్క నివేదికలు చూసినట్లయితే మనకి ఎవరైతే వ్యక్తుల యొక్క అక్రమ రవాణా పైన గ్లోబల్ రిపోర్ట్ను అందిస్తుంది. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ మనకి ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. నెక్స్ట్ ప్రపంచ ఔషధ నివేదికను, వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ని, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మనకి క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మనకి రిడక్షన్, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సంబంధించి సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ను విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ PISA పరీక్ష ఏదైతే ఉందో ప్రతి దేశం పాఠశాలలో విద్యాస్థితి గురించి ఈ PISA టెస్ట్ చెప్తుంది. భారతదేశం కూడా ఈ పరీక్షను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్, ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ, ఐక్యరాజ్య సమితికి ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దీని యొక్క సూచీలు చూసినట్లయితే మనకి ఐసిటీ డెవలప్మెంట్ ఇండెక్స్ని, నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ సంబంధించి దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఇది ది వరల్డ్స్ ఉమెన్ రిపోర్ట్స్ను విడుదల చేస్తుంది. వరల్డ్స్ ఉమెన్ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏది అంటే మనకి యునైటెడ్ నేషన్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ సంబంధించి ఈ నివేదికను 5 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంది. ఇంపార్టెంట్, ఏ నివేదిక 5 సంవత్సరాలకి ఒకసారి విడుదల చేసే రిపోర్టు ఏది అంటే ద వరల్డ్ ఉమెన్ రిపోర్ట్స్. ఈ సంస్థ 5 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన అన్ని కూడా మనకి
ఎవ్రీ ఇయర్ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం మనకి సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంది. సూచీలు చూసినట్లయితే ఇండెక్సెస్ చూసినట్లయితే మనకి ఇండిసెస్ చూసినట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఏప్రిల్ 1, 1935లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ముంబైలో ఉంది. దీని యొక్క నివేదికలు చూసినట్లయితే ఆర్థిక స్థిరత్వ నివేదిక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, భారతదేశంలోని బ్యాంకింగ్ యొక్క ట్రెండ్ మరియు పురోగతి పైన నివేదిక విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్య విధాన నివేదికను ఏంటి మనకి మానిటరీ పాలసీ రిపోర్ట్. నెక్స్ట్ అదేవిధంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల డిపాజిట్లు మరియు క్రెడిట్ల పైన త్రైమాసిక గణాంకాలు ఏవైతే మనకి క్వార్టర్లీ స్టాటిస్టిక్స్ ఆన్ ఏ డిపాజిట్ అండ్ క్రెడిట్స్ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుకు సంబంధించి 3 నెలలకు ఒకసారి మనకి ఈ క్వార్టర్లీ స్టాటిస్టిక్స్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని 1981 జూన్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసినట్లయితే డెహ్రాడూన్లో ఉంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు సంబంధించి పనిచేయడం జరుగుతుంది. దాని కింద ఇది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు ఈ నివేదికని. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నీతి ఆయోగ్, వెరీ ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగానైతే గుర్తుపెట్టుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ నీతి ఆయోగ్. నెక్స్ట్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ హెల్త్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది, రాష్ట్ర ఆరోగ్య సూచిక. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ ఇది సూచి, రైట్. ఈ సూచిక అని ఉంది కదా, దీన్ని సూచి అని పెట్టుకోండి, రైట్. ఇండెక్స్ వచ్చేసి మనకి సూచీలు ఇవన్నీ కూడా ఇక్కడ సూచిక కాదు సూచి అని కరెక్ట్ చేసుకోండి, రైట్. రాష్ట్ర స్టేట్ ఎనర్జీ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. ఇది మనకి కంప్లీట్గా నివేదికలు సూచీలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ఇక్కడ నివేదికలు సూచీలు సంబంధించి కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి చాలా క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ప్రతి సంస్థ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ అదేవిధంగా అవి విడుదల చేస్తున్న నివేదికలు సూచీలను జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకొని పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో దీనికి సంబంధించి వీడియోకి డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.